ఈ కీర్తన గ్రంథం చాలా విషయాల్లో మన వ్యక్తిగత జీవితాలకి, కుటుంబ జీవితానికి అనునిత్యము సంబంధించినదిగా ఉంటుంది. అందుకే చాలా ఎక్కువ మంది కీర్తన గ్రంథాన్ని తరచుగా చదువుతారు. బైబిల్లో మరే పుస్తకాన్ని అధికంగా ఎవరు చదవరు, కానీ మన యొక్క జీవితంలో జరుగుతున్న అంతటికీ నిజంగా మన హృదయానికి జవాబునివ్వగలిగినది, మనకు చక్కటి ఆలోచన చెప్పగలిగినది, తర్వాత మనకు ఒక స్నేహితుల్లాగా, ఒక కుటుంబంలో ఒక మంచి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిలాగా మనకు బోధ చేయగలిగిన గ్రంథము కీర్తనల గ్రంథము. ఆ భక్తుల జీవితాలు మనకి అంత ఆదరణగా, ప్రోత్సాహకరంగా ఉన్నవి, ఆలోచన చెప్పేవిగా ఉన్నవి. అంతటికీ ఈ యొక్క 1వ కీర్తన అనేది మొదటిగా ఉండడం ఎంతో ధన్యత అన్నమాట. మాటి మాటికి మనం అక్కడ నుంచే ఆరంభిస్తూ మనం దేవునికి మరింత చేరువవుతాం, మరింతగా ఆయన సన్నిధిలోకి వెళతాం, మరింతగా ఆయన చేత మనం బోధించబడడానికి ఈ కీర్తన మొదటి కీర్తనగా ఒక కవర్ పేజీ లాగా కీర్తన గ్రంథకు ఉంటుంది. మనం జీవితంలో అన్నింటినీ ఏం చేస్తాము? చాలా ఆలోచన చేస్తూ ఉంటాం, నిర్ణయాలు చేస్తూ ఉంటాం. ఉదయం లేకంగానే ప్రతి ఒక్కరు కూడా పక్క మీద కాసేపు పరుండో కూర్చుండో ఇలాగ తలస్తారు. ఈరోజు నేను ఏం చేయాలి, ఈరోజు నా పనులే ఉన్నాయి, ఎలా చేయాలి, ఎవరిని కలవాలి, నేను ఉండే స్థలం ఇది, నేను వెళ్ళే చోటు ఇది, నేను కలిసే మనుషులు వీరు, ఈరోజు నేను చేయాలనుకున్న పనులు ఇది, నా ఆలోచనవి, నేను ఏ రీతిగా నిర్ణయాలు చేయాలి అని ఏం చేస్తాం? మనం మొత్తానికి మన ఆలోచనని తలపోచుకుంటూ ఉంటాం, నిర్ణయాలు చేస్తూ ఉంటాం. అవునా? ఇది నిరంతరం ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది, నిరంతరం మన జీవితాల్లో ఇది జరుగుతూ ఉన్నది. అదే కీర్తనల గ్రంథంలో కూడా దేవుడు రాయించాడు అన్నమాట. ఇది మనకు ఒక వర్తమానం కాదు, ఇది అనుదినం మనం జీవించడానికి ఒక మార్గనిర్దేశం, దేవుని యొక్క ఉపదేశంలా ఉంది ప్రతిరోజు కొరకు. కాబట్టి మన అనుదిన జీవితాల్లో మనము చాలా మందిని కలుస్తూ ఉంటున్నాం, చాలా స్థలాలకి మనం వెళుతాం, అక్కడ నిల్చుంటాం, కూర్చుంటాం. అలాగే చాలా ఆచరణలు, ఆలోచనలు తీసుకుంటూ ఉంటాం. మనం హ్యాబిట్స్ అంటాం కదా, అభ్యాసాలు చేస్తూ ఉంటాం, దాన్ని అలవాట్లు అంటాం. ప్రతిరోజు మనకు అలవాటుగా ఉన్నవి ఎన్నో చేస్తూ ఉంటాం. అలాగే మన జీవితాల్లో మనం నిర్ణయాలు చేసి కొనసాగే మార్గాలు ఉంటాయి. అవన్నీ ఏం చేస్తున్నాయంటే మనల్ని ఎంతో ప్రభావితం చేసేవిగా, మనల్ని నింపేవిగా ఉంటుంది, అలాగే మనల్ని మార్చేవిగా ఉంటుంది. అంతేకాదు చివరికి మన జీవితాన్ని నిర్దేశించేవిగా ఉంటుంది. అవునా? అందుకే బైబిల్లో ఇక్కడ దేవుడు రాయించాడు, 2 మార్గాల గురించి రాయించాడు. 2 మార్గాలు. ఒకటి దేవుని మార్గం, అది దీవెనకరమైనటువంటి మార్గం. ఇంకోటి దేవుడు లేని మార్గం, అది నాశనానికి నడిపించే మార్గం. ఇక్కడ 2 మార్గాల గురించి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి వచనం మనం చూద్దాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఇక్కడ మనం 3 వ్యక్తులు చూస్తున్నాం. ఎవరో ముగ్గురు వ్యక్తులు? దుష్టులు, పాపులు, అపహాసకులు. అలాగే 3 రకాలైనటువంటి కార్యాచరణలను మనం చూస్తున్నాం: నడుచుట, నిలుచుట, కూర్చుండుట. దుష్టుల ఆలోచనలో నడవడం, పాపుల మార్గంలో నిలవడం, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండటం. దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాట్ వి అలౌ సరౌండ్ us that shapes us. మన జీవితాల్లో మనం ఏదైతే అనుమతిస్తామో మన చుట్టూ ఉండేవారిని, పరిస్థితులను, అది మన జీవితాన్ని ఏం చేస్తుందంటే ప్రభావితం చేస్తూ నిర్మిస్తుంది అన్నమాట. అనుదినం కూడా ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తూ మన జీవితంలోనికి వచ్చి మనలను అలాగున ఏదైతే ప్రభావితం చేస్తుందో మన జీవితాల్లో ఉందో దానిలాగే సేమ్ టు సేమ్ మనల్ని ఏం చేస్తుంది? అనుదినం మారుస్తుంది అన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇది దీవెనకరమైనటువంటి మార్గాన్ని దేవుడు బోధిస్తున్నాడు. అది ఏ రీతిగా ఆరంభించాడు?
ఏమి చేయకూడదు అంటూ దేవుడు ఏం చేశాడు? ఆ దీవెనకరమైనటువంటి మార్గాన్ని మనకు దేవుడు బోధిస్తా ఉన్నాడు. కాబట్టి మనం మన అనుదిన జీవితాల్లో, కుటుంబ జీవితంలో అవ్వచ్చు, వ్యక్తిగతంగా మనం దేవునితో జీవించే జీవితంలో అవ్వచ్చు, సమాజంలో మనం జీవించే జీవితంలో అవ్వచ్చు, మనం నడిచే విధానం, నడుచుకునే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? దుష్టుల ఆలోచన. మనం ఎవరి నుంచి వింటున్నాం, అది మనం ప్రభావితం చేస్తూ ఉంటుంది. రెండోది ఏమంటున్నాడు అంటే పాపుల మార్గము అంటున్నాడు. మనం ఎవరితో నిల్చుంటున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఈ రీతిగా అది మనం ఆలోచన చేసుకోవాలి. సహవాసం చేయడం అంటే సమయం గడుపుతున్న వారితో, వారి మనస్సుని మన మనస్సుతో ఏకీభవిస్తూ వారి హృదయంలోనివి మన హృదయంలో నింపుకోవడానికి మనం ప్రవేశాన్ని ఇస్తూ సమయాన్ని పెడుతున్నాం. అది కొంతకాలానికి ఏమవుతుంది, అది మన జీవితం కూడా అలాగే అయిపోతుంది అనమాట. అలాగే ఇక్కడేమన్నాడు? అపహాసకులు కూర్చుండి చోటను కూర్చోండక అంటే ఏంటి? మొదట ఈ వ్యక్తి వినడానికి ఆరంభించాడు, తర్వాత ఏం చేశాడు? సమయాన్ని ఇంటూ అధికంగా గడుపుతూ వచ్చాడు. అంటే హృదయానికి చాలా చేరువైపోయాడు, ఏకీభవిస్తున్నాడు, దగ్గర అయిపోయాడు. తర్వాత ఎలా ఉందనంటే ఆ హృదయం ఆ వ్యక్తికి ఎంతో కంఫర్టబుల్గా అయిపోయింది. అందుకే సమయం ఇవ్వడమే కాదు, ఇంకేం చేస్తున్నాడు? పూర్తిగా తన్ని జీవితంలోకి ఆహ్వానించి తన హృదయంలో అంతా ఈయన హృదయంలో పెట్టి తను కూడా తన జీవితాల్లోనికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇంతగా ఒక హృదయము మరొక హృదయంతో ఇంటుంది, సమయం గడుపుతుంది, పూర్తిగా ఏకీభవిస్తుంది. మరి ఆ హృదయం ఎటువంటిది మనం ఆలోచించాలి. అది దేవుని వల్ల దీవించబడిన హృదయమా? అది ఆశీర్వాదంగా ఉన్నటువంటి హృదయమా? ఆ వ్యక్తి దేవునిలో ఉన్నవాడా, దేవునితో ఉన్నవాడా? అది మనం ఆలోచన చేయాలి. అందుకే దేవుడు దీవెనకరమైనటువంటి మార్గాన్ని బోధిస్తూ హెచ్చరిక చేస్తున్నాడు. ఇదెంతో అవసరం, ఇదంతో అవసరం. మనకి ఏం చేయాలో చెప్పడం దేవుని యొక్క నైజం, అలాగే ఏం చేయకూడదో చెప్పడం ఆయన యొక్క ప్రేమ. అవునా? ఏమి చేయకూడదో ఆయన మొదట మనకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మీరు దుష్టుల ఆలోచనతో నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుంటే చోటను కూర్చుండవద్దు అని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని హెచ్చరిక మనం తీసుకోవాలి. ఎందుకు ఆయన హెచ్చరిక చేస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మన జీవితాల్లో పట్టించుకుంటున్నాడు కాబట్టి, మన జీవితాల్లో ఎంతో ఆసక్తి కలిగి దేవుడు పనిచేస్తున్నాడు కాబట్టి దేవుడు మనలను ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాడు. అంటే ఆయన మన జీవితంలో పని చేస్తున్నాడు. ఎలాగ పనిచేస్తున్నాడంటే ఒక కంసాలిలాగా పనిచేస్తున్నాడు. రాయిని చెక్కే శిల్పి బంగారాన్ని ఎండిని ఒక మంచి ఆభరణంగా చెక్కే ఆ యొక్క కంసాలి లాగా దేవుడు ఏం చేస్తున్నాడంటే అనుదినం మన జీవితాల్లో ఎంతో ఆసక్తి కలిగి ఆయన ప్రేమతో పనిచేస్తున్నాడు. మన జీవితాలను దేవుడు నిర్మిస్తున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మనకి వివేచన కలగజేయడానికి చక్కటి ఆలోచన ఏమి చేయకూడదో చెప్తా ఉన్నాడు. బైబిల్లో ఎన్నో వృత్తాంతాలు, ఉదాహరణలు, దృష్టాంతాలుగా మనకు రాయించాడు దేవుడు. పాత నిబంధన గ్రంథాలు మనం చూసిన, చారిత్ర గ్రంథాలు చూసిన, కీర్తనల గ్రంథం మనం చూసిన, ఇవన్నిటిలో కూడా ఎన్నో జీవిత అనుభవాలు. ఒక వ్యక్తి ఒకే రోజు తన జీవితాన్ని పాడు చేసుకోడు, కానీ ఒక జీవితంలో ఆరోగ్యం అనేది, నష్టం అనేది, శాపం అనేది ఒకే రోజు అలా హఠాత్తుగా రాదు. కానీ అదేమవుతుందంటే కొద్ది కొద్దిగా కణముగా అది ఆరంభించబడుతూ ఆ జీవితం పాడైంది, ఆ దేహం కూడా పాడవుద్ది. ఒకే రోజు వ్యక్తి అరే నేను నాశనం అయిపోయా, అరే నేను నష్టపోయా, పూర్తిగా నేను దివాలా తీసానని అంటాడా? అది ఎప్పుడో ఆరంభమవుతుంది, కానీ గ్రహింపు ఒక రోజు వస్తుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు ఆలోచన చెప్తున్నాను, ఈ ఆలోచన తీసుకో, ఈ హెచ్చరిక నువ్వు తీసుకో. నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఎవరితో నిల్చుంటున్నావు,
ఎవరికి నీ మనసు హృదయాన్ని అప్పగించుకుంటున్నావు, ఎవరి నుంచి నువ్వు వింటున్నావు అన్నది చాలా జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు దేవుడు. అందుకే మనకి పాతకాలంలో ఒక సామెత ఉండేది, నీ స్నేహితులు ఎవరో చెప్తే నీ క్యారెక్టర్ ఏంటో చెబుతాను అని. దాన్ని ఈ రీతిగా చెప్పొచ్చు అనమాట, షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ కెన్ ప్రిడిక్ట్ యువర్ ఫ్యూచర్. క్యారెక్టర్ కాదు, నీ భవిష్యత్తే, నీ బ్రతికే నేను చెప్పేస్తాను అన్నట్టు. అవునా? కాబట్టి మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఎన్నికలు, మనం చేసే నిర్ణయాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తవి, అవి నిర్దేశించేవిగా ఉంటవి. అది వస్తువైనా సరే, వ్యక్తి అయినా సరే, సమాజం అయినా సరే మనల్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి నిరంతరం కూడా మనం ఎలా ఉండాలంటే వివేకంతో ఉండాలి, దేవుని యొక్క ఆలోచనతో ఏకీభవిస్తూ ఉండాలి, దేవుడు చెప్పే హెచ్చరికను మన జీవితంలో తీసుకునే వారంగా ఉండాలి. అలాగా మనం జాగ్రత్తగా మనం కనిపెట్టుకోకపోతే మన జీవితాలు ఏమవుతుందంటే నష్టపోతుంది. దేవుని యొక్క హెచ్చరిక ఎప్పుడు మనం తీసుకోవాలి. అందుకే 2వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, దేవుడు ముందు ఏది చేయకూడదో చెప్పి తర్వాత ఏం చెప్తున్నాడు, ఏది చేయాలో చెప్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడంట? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు, దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ మనం చూస్తే దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపహాసకులు ఉన్నారు. దుష్టులు నడిచే మార్గాలు చెడ్డవని దేవుడు చెబుతూ, పాపుల మార్గంలో అసలు నువ్వు నిలవద్దు అని దేవుడు హెచ్చరిస్తూ, అపహాసకులు కూర్చుండే చోటున నువ్వు కూర్చుంటే పూర్తిగా నాశనంలోనికి నువ్వు దిగజారిపోయి నువ్వు కుప్పకూలిపోతావు అని హెచ్చరిస్తూ ఇక్కడ దేవుడు ఒక ధన్యుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆ ధన్యుడు ఏం చేస్తున్నాడనంట, అసలు ధన్యుడైనటువంటి వ్యక్తి ఏం చేయాలనంట, దేవునిలో ఆనందించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు అంటే దేవునిలో ఆనందిస్తున్నాడు, దేవుని మాటలో ఆనందిస్తున్నాడు, దేవుని వాక్యంలో ఆనందిస్తున్నాడు, దేవుని ఉపదేశంలో ఆనందిస్తున్నాడు. ఈ రీతిగా ఆ వ్యక్తి దేవుని బట్టి ఆనందిస్తున్నాడు, దేవుని నుంచి వినేదానికి ఆనందిస్తున్నాడు, దేవునిలో సంతోషించేదానికి ఆనందిస్తున్నాడు, దేవునిలో నడిచేదానికి ఈ వ్యక్తి ఆనందించేవాడుగా ఉన్నాడు. దేవుడు మనలను ఆ రీతిగా కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ 2వ వచనం ప్రకారం మనం గమనించాలా, వాట్ వి ఫీడ్ అవర్ హార్ట్స్ డిటర్మైన్స్ అవర్ ఫ్యూచర్. మన హృదయంలో ఏదైతే మనం నింపుకుంటామో అది మన భవిష్యత్తు అవుతుంది, అది మన భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. మన హృదయంలో ఏమి నింపుకుంటామో వినడం ద్వారా నింపుకుంటాం, చూడడం ద్వారా నింపుకుంటాం. అవునా? మన హృదయము, మన మనస్సు ఎలా నింపబడుతుంది, ఎలా ప్రభావితం చెందుతుంది అంటే, ఏదైతే మన సమయాన్ని హెచ్చించి మనం నిలుచు నింటామో, ఇంకా ఆసక్తి ఉందని మనం ఏకీభవించి మన మనస్సుని మన హృదయాన్ని అప్పగించుకుని మనం కూర్చుండి చూస్తామో, తదేకంగా మన హృదయంలోనికి ద్వారాన్ని తెలిసి ఇంకా అనుమతించి నింపుకుంటామో, అదంతా ఏం చేస్తుంది, మన మనస్సుని హృదయాన్ని నింపుతుంది. నింపి చివరికి ఏం చేస్తుందనంటే, ఆ రీతిగా ఏదైతే మనం విన్నామో, ఏదైతే మనం చూసామో దాని ద్వారా నింపుకున్నది మన జీవితాన్ని ప్రభావితం చేసి పూర్తిగా ఆ రీతిగా మార్చివేస్తుంది అనమాట. వాటర్ బాటిల్లో వాటర్ పోస్తే వాటర్ ఉంటుంది, పాలు పోస్తే పాలు ఉంటుంది, ఇంకేదైనా పోసామనుకో అది కూడా ఉంటుంది. ఏది నింపామో అదే అక్కడ. అంటే ఈ వాటర్ బాటిల్ ఏంటి, నింపబడే ఒక పాత్ర, ఒక కంటైనర్. అర్థమవుతుందా? అలాగే మన హృదయము, మన యొక్క మనసు కూడా ఏ రీతిగా ఉందనంటే నింపబడడానికి ఉన్నది. ఏ రీతిగా నింపబడుతుంది, వినే దాని ద్వారా నింపబడుతుంది, చూసే దాని ద్వారా అది నింపబడుతుంది. కాబట్టి నింపేది వినేది మన హృదయానికి ఎటువంటిది, పోషించేది, మన హృదయాన్ని పోషించేది అంటే ఆహారంగా ఉన్నది, తృప్తిపరిచేదిగా ఉన్నది, ఆకలి తీర్చేదిగా ఉన్నది. అందుకే ఈరోజు
యవనస్తుల దగ్గర నుంచి మొదలుకొని చిన్న బిడ్డలు అంటే ఇంచుగా స్కూల్కి వెళ్ళే వాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు దేంతో నింపుకుంటున్నారు హృదయాన్ని? ఇంకొక అడుగు ముందుకెళ్ళి అడుగుతున్నా, దేనితో హృదయాన్ని పోషించుకుంటున్నారు? ఏది ఆ మనసు యొక్క హృదయం యొక్క ఆకలి తీరుస్తుంది, సంతృప్తి పరుస్తుంది అంటే ఫోన్, సోషల్ మీడియా, యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ లో ఉన్నటువంటి వీడియోస్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు, ఇంకా ఇతరత్ర అనేకమైనటువంటి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, కొంత సమయానికి భావోద్వేగాలను, ఉద్రేకాన్ని కలిగించే ఆ సోషల్ మీడియాని ఏం చేస్తున్నారంటే తమ ప్రాణాన్ని సంతోషపరిచేదిగా, ఆ యొక్క మనస్సును నింపేదిగా, హృదయాన్ని నింపేదిగా ఏం చేస్తున్నారు? అనుమతించేసి దాంతో పోషించబడుతున్నారు, దాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. అవునా? ఆకలి ఇచ్చినప్పుడు ఒక అర్ధగంట కడుపుకు తింటాం. ఏం చేస్తుంది? అది కడుపు ఆకలి తీరుస్తుంది. అలాగే ఈ ఫోన్ వల్ల వచ్చే ఈ ఆకలి ఉందే, డోపమైన్ అనేది రిలీజ్ అవుతుందట. ఆ డోపమైన్ ఎంతసేపు రిలీజ్ అవుతుందంటే మన బ్రెయిన్ ఎండిపోయి, అర్థమవుతుందా? ఒక తడిగా ఉన్న బట్ట ఎలాగైతే ఎండిపోయేంత వరకు మన ఎండలో పెడితే ఆరిపోతుందో, ఒక నీరు పోసినటువంటి ప్రాంతము ఎండ ఏడుపు వల్ల అది ఎండిపోతుందో, ఆ రీతిగా మనలో ఒక రసాయనం రిలీజ్ అవుతూ ఉంటది. మెదడుకి శక్తి ఉన్నంత చేపు అది రిలీజ్ అవుతూ చూసిన కొద్దీ అది ఆకలి తీర్చుకుంటా ఉంటది మనసుకి, మన యొక్క ప్రాణానికి, హృదయాన్ని నింపుతూ ఉంటది అన్నమాట, కడుపు నింపినట్టు. చివరికి ఏమవుతుందంటే ఆ బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అవడానికి ఆస్కారం లేనప్పుడు ఒకలాంటి ఇరిటేషన్ వచ్చేస్తుంది మనకి. ఇక చూడడానికి కూడా మనసు ఇసికిపోతుంది, మొబైల్ చూడడానికి, వినడానికి ఇసుకొచ్చేస్తుంది. అప్పటి వరకు ఆకలి తీర్చుకుంటూనే ఉన్నారు, చేతులకి పని చెబుతూనే ఉంటున్నారు. అయితే మొత్తానికి ఏం జరుగుతుందంటే అది మనసుని, హృదయాన్ని నింపుతుంది. మరి తర్వాత ఏం జరుగుతుంది? ఏదైతే చూశారో, ఏదైతే వింటున్నారో అది మాత్రమే జీవితాన్ని ప్రభావితం చేసి అలాగే జీవితాన్ని నిర్మిస్తుంది. అదే తర్వాత జీవితం అవుతుంది, అదే భవిష్యత్తు అవుతుంది. చాలా మంది భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారంట. ఈరోజు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి ఆయన ఒక మాట అన్నారు, తల్లిదండ్రులు నేను చెబుతున్నాను, పిల్లలకు కూడా చెబుతున్నాను, నేను పాతకాలం మనుషులాగా చెప్తున్నానని వాళ్ళందరూ అంటున్నారు, కానీ మరలా చెప్తున్నాను, దయచేసేనండి. మీరు భవిష్యత్తులో బాగుపడాలనుకుంటున్నారా? ఇదిగో మీ పిల్లలు నీకు ప్రయోజకులుగా ఉండాలనుకుంటున్నారా? ఒకటే, మీరు మొబైల్కి దూరంగా ఉండండి. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, మొబైల్కి దూరంగా ఉండడాన్ని బట్టి ఏదో మేము నష్టపోతామన్నా మీరు నష్టపోయేది 10%, ఎక్కువైతే 20% ఎమర్జెన్సీ కలుపుకుంటే. కానీ మీకు బాగుపడకపోవడానికి ఆటంకంగా, అభ్యంతరకరంగా, మీ భవిష్యత్తు నాశనం అవడానికి 80% మొబైలే కారణం అవుతుందన్న, అది వాస్తవం. ఈరోజు ఎలాగున్నారంటే మొబైల్ అనేది ఒక చేతిలో మొలిచిన చెట్టులాగా, మొక్కలాగా, చేతుకు కట్టుకున్నటువంటి ఒక గ్లౌజ్ లాగో లేకుంటే ఇంకొక వస్తువులాగో అయిపోయింది. మరి ఏం చేస్తుంది? జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఎవరైతే దానికి అధిక సమయాన్ని ఇస్తున్నారో. ఎందుకంటే నాకు గ్రహింపుకు వస్తూ ఉంది, కీర్తనల గ్రంథంలో దేవుడు రాయించిన మాట చాలా శ్రేష్టమైంది. దేవుడు నడవద్దు, నిలవద్దు, కూర్చోడవద్దని హెచ్చరించాడు అన్నప్పుడు దుష్టులు, పాపులు, అపహాసుకులని 3 వ్యక్తులు చూపించి వారికి మీ సమయాన్ని ఇవ్వద్దు, మీ హృదయాన్ని, మనస్సుని వారికి ఇవ్వద్దు, మీ జీవితంలో వారికి చోటే ఇవ్వద్దు అని చెప్పాడంటే మరి సోషల్ మీడియా అంతటా ఎవరున్నారు? వారే కదా, దుష్టులైన వాళ్ళే, అపహాసకులే, పాపులే కదా. ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎంత అసహ్యమైనవి చూస్తున్నాం, ఎంత పాపాన్ని చూస్తున్నాం కదా. మరి దాంతో ఎందుకు అన్ని గంటలు గడుపుతున్నాం? భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఎన్నో కుటుంబాలు ఈరోజు పాడవడానికి సోషల్ మీడియా కారణమైంది. ఫోన్ ద్వారా వచ్చే సమాచారాలు ఒక పక్క ప్రయోజనకరంగా ఉంటే ఈ సినిమాలు, వెబ్ సిరీస్లు, తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఏమైనాయంటే కుటుంబాలు నాశనం అవడానికి, ఒకరినొకరు చంపుకోవడానికి, అలాగా సాతానుడు వారి జీవితాలను వెళ్ళి వారి భవిష్యత్తుని, వారు కలిగి ఉన్నది నాశనం చేయడానికి ఒక ఆటంకంగా మారిపోయింది. అందుకోసం నాకు ఈ రీతిగా అనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో దేవుడు హెచ్చరించాడు, ఒక మనుషుని సంఖ్య గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అది 666 అనే
ముద్ర. ఆ ముద్ర వస్తుందో, ఆ ముద్ర ఏ రీతిగా ఉంటుందో అది మనం ఎరుగము కానీ అది మనుషుల సంఖ్య అని, అది మృగపు ముద్ర అని, అందులో జ్ఞానం ఉందని దేవుడు చెప్పాడు. మొబైల్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటున్నాం ఈరోజు. ఒకప్పుడు పేపర్ చదివితే నీకు జ్ఞానం వస్తుందిరా అనేవాడు, అవునా? తర్వాత గూగుల్ వాడడం తెలిస్తే గూగుల్లో సెర్చ్ చేస్తూ సమాచారాన్ని తెలుసుకుంటే వీడి జ్ఞానవంతుడు, వీడి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు అనేవాడు. కానీ ఈరోజు ఎలా అయిపోయిందనంటే, ఒక వ్యక్తి ఎంతసేపు అధికంగా సోషల్ మీడియాలో గడుపుతాడో ఆ వ్యక్తి అధికంగా తెలుసుకుంటాడు అన్నంతగా వచ్చి ఇంకా ముందుకు వచ్చి ఈ యొక్క ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎవరైతే చక్కగా నేర్పరితనంతో వాడుకోగలుగుతాడో ఆ వ్యక్తి అందరికంటే అధిక జ్ఞాన సంపన్నుడు అవుతాడనమాట. అంటే జ్ఞానం అనేది ఈ యొక్క స్క్రీన్ మీద మనకి మొబైల్ ద్వారా, ఐప్యాడ్ ద్వారా, మనకి ల్యాప్టాప్ ద్వారా వస్తుంది, మంచిదే. కానీ అది ఎలా ఉందనంటే, సింహం అనే జంతువు అనంట అది ఏ రీతిగా ఏటాడి చంపి తింటుందో ఒక జంతు ప్రేమికుడు ఆయన పరిశీలన చేసి రాశాడు. ఈ హైనాసు జంతువుని వేటాడి లేకుంటే చనిపోయినది అది చూసినప్పుడు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు తిని వదిలేస్తుందనంట. ఈ చిరుదుపులైతే దాని రక్తాన్ని చురుకుని అది తాగి వదిలేస్తుందంట. కానీ సింహం అయితే అలా కాదనంట, దాని శరీరం అంతటి పీక్కులు తినేసి ఎముకలు కూడా ఏం చేస్తున్నది, పొడిచి పగలగొట్టుకుని నమిలి తినేస్తుందనంట. అలాగా ఈ సాతానుడు కూడా ఎవరిని మృంగుదునా అని వాడు సింహము వలె తిరుగుచున్నాడు అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు వాడు ఘట సర్పములాగా వాడు భయపెడుతూ ఒక వ్యక్తిని నాశనం చేయాలి, చంపాలి అని కూడా వాడు ఉన్నాడు అని. ఘట సర్పం అని అంటే మనం చైనా వాళ్ళ ఫ్రైడ్ రైస్ బండ్ల మీద చూస్తాం కదా, డ్రాగన్. అలాగే ఈ సాతాను ఇంకా ఎలాగ ఉన్నాడు అని అంటే, వాడు జీవితాల్లోనికి, కుటుంబాల్లోనికి ఎందుకు వస్తాడు అని అంటే సర్వనాశనం చేయడానికి, దోచుకుని మన దగ్గర ఉన్నది వాడు నాశనం చేయడానికి వస్తున్నాడు అని, వాడు దొంగ వాళ్ళే వస్తాడు అని, నాశనం చేయవాడు వాళ్ళు వస్తాడని చెప్తుంది. ఇదంతా గమనిస్తుంటే ఈ సోషల్ మీడియా, ఈ స్క్రీన్ అనేది కూడా అటువంటిదే, అవునా? ఇంకా అధికంగా ఒకప్పుడైతే మనుషుల గురించి ఇలా మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఆడితో జాగ్రత్త, ఏమితో జాగ్రత్త, ఆ ఇంటితో జాగ్రత్త, ఈ సమాజంతో జాగ్రత్త అని. ఈరోజు అలాగ లేదు. పూర్తిగా ఈ ఫోన్ చేంజ్ చేసిందంటే మనిషిని మనిషికి దూరం చేసేసింది. వాళ్ళు ఇక్కడే ఉంటారు, పక్క పక్కనే ఉంటారు, ముగ్గురు కూర్చుంటారు, కానీ వాళ్ళకి వీడు కొన్ని వేల కిలోమీటర్ దూరంలో ఉన్నాడు మనసు. ఎందుకనంటే వీడు చూసేదేమో అమెరికాలో జరిగేది చూస్తుంటే వీడు ఎక్కడో రష్యాలో ఉండేది చూస్తున్నాడు, ఇంకొకడేమో ఇండియాలో ఏమో జరిగేది చూస్తున్నాడు. మనసు ఎక్కడో ఉంది, పక్కనే ఉంటారు, దేహాలు తగులుతూ ఉంటాయి, కాళ్ళు చేతులు కూడా. నేను చూస్తున్నాను, ఎంత బాధ అనిపిస్తుందో. నాశనం అయిపోతున్నారు. ఎందుకంటే వారి జీవితాలు ఏదైతే నింపుకుంటున్నాయో, వారి హృదయం మనసు దేన్నైతే ఆకలి తీర్చుకోవడానికి గంటలు గంటలు నింపుకుంటానికి వారు అప్పచెప్పుకున్నారో అది వారి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు కుటుంబాలు నాశనం అవడానికి కారణం అదే. ఇన్ని కోర్టు కేసులు ఉండడానికి, పోలీస్ స్టేషన్ కేసులు ఉండడానికి, ఇంత విస్తారంగా సమాజంలో నెమ్మది సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి? మొబైల్, సోషల్ మీడియా. అందుకే దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, వాట్ యు ఫీడ్ యువర్ హార్ట్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్. నీ హృదయాన్ని, మనస్సుని దేంతో నింపుకుంటావో అది నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా అన్నట్టు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్త, ఓ ప్రియమైన నా కుమారుడా కుమార్తె, నువ్వు జాగ్రత్త. దేనికి నీ సమయాన్ని అప్పగించుకుంటున్నావు? ఏది వినడానికి, చూడడానికి నీ కళ్ళను తెరుస్తున్నావు, నీ చెవులను అప్పగించుకుంటున్నావు, నీ హృదయాన్ని తెరుస్తున్నావు. జాగ్రత్త, అది నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ప్రభు చెప్తా ఉన్నాడు, నిజంగా దీవించబడి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఏం చేస్తాడనంటే దేవునిలో సంతోషిస్తాడనట. హిస్ డిలైట్స్ ఇన్ గాడ్, ఇన్ గాడ్స్ వర్డ్. దేవునిలో, దేవుని వాక్యంలోనే ఆనందం ఉంది అన్నప్పుడు ఆ వ్యక్తి ఏం కనుగొన్నాడు? శ్రేష్టమైనది కనుగొన్నాడు.
శ్రేష్టమైనది తెలుసుకున్నాడు. కాబట్టి నిజంగా ఆ వ్యక్తి ఆనందిస్తున్నాడు. దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుంది? దేవుడు మనకి ఏం తెలియజేస్తాడు? ఏది దేవుడు మనకు అనుగ్రహిస్తాడనంటే, మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా, దేవుని యొక్క గ్రంథంలోని మాటల ద్వారా, సందేశాల ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని మనకు బోధిస్తాడు. దేవుడు తన వివేకాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన మార్గాలను మనకు ఉపదేశిస్తాడు. దేవుడు తన హృదయాన్ని, తన మనస్సుని అనుదినం అనునిత్యం మనకు తెరిచి మనం అందులో నడుచున్నట్లుగా తన హృదయాన్ని, మనసుని ఎరిగి దీవెనకరమైనవి పొందునట్లుగా దేవుడు చేస్తాడు. అవునా? ప్రేమించే తండ్రి ఏమంటాడు? నన్ను వెంబడించు, నా మాటను, నాతో ఉండు, నీకేది మేలో, నీ జీవితం ఎలా బాగుండాలో, ఎలాగ నువ్వు ఉన్నతంగా ఎదగాలో, అభివృద్ధి చెందాలో నేను నీకు బోధిస్తా, నేర్పిస్తా, నడిపిస్తా అంటాడు. ఎందుకని? ప్రేమిస్తున్నాడు కాబట్టి హెచ్చరిక కూడా చేస్తూ వెంబడించమని ప్రాధేయపడుతున్నాడు. మన దేవుళ్ళు సంతోషించేవారుగా ఉండాలి. దేవుని బట్టి సంతోషించే వారంగా ఉండాలి. ఈరోజు చాలా అధికమైనటువంటి జనాంగం దేవుళ్ళు సంతోషించట్లేదు, దేవుళ్ళు ఆనందాన్ని ఎత్తుకోవట్లేదు. దేవుని వాక్యం చదవటంలో వారు సంతోషంగా లేరు, ప్రార్థించడంలో సంతోషంగా లేరు, దేవునికి స్తుతి పాటలు పాడడంలో సంతోషించటం లేదు. దేవునికి దూరం అయిపోయి వారికి ఇష్టానికి ఆయా సమస్యల మధ్యలో, బాధల్లో, వారికి ఉన్నటువంటి మరి ఆ నిట్టూర్పుల్లో, దుఃఖంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఏది ఇస్తుందో అది మాత్రం ఎన్నిక చేసి దాంతోనే సమయాన్ని గడుపుతున్నారు. దాన్ని బట్టి దేవుడు ఎంతో బాధపడతాడు. నిజంగా దేవుని సేవకులు ఎంతో బాధపడతాడు. అవునా? ఎంత సమయాన్ని గడుపుతున్నాం? మనకు మనమే పరిశీలన చేసుకుందాం. ప్రార్థించడానికి ఎంత సమయాన్ని పెడుతున్నాం? పాటలు పాడడానికి, ప్రభు సన్నిధిలో స్తుతించడానికి, ఆరాధించడానికి ఎంత సమయాన్ని పెడుతున్నాం? ఒక్క రోజు, వారానికి ఒక పూటన్నా వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నామా? కుటుంబంగా కలిసి వారంలో ఒక్కరోజన్న ప్రభు సన్నిధానంలో మనం స్తుతిస్తున్నామా? వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? ప్రార్థన చేసుకుంటున్నామా? అసలు దేవుణ్ణి ఆనందించాలి, నేను ఆనందిస్తున్నాను, నాకు అక్కడే ఆనందం ఉంది అని మనం ప్రభు సన్నిధికి వెళ్ళడానికి ఇష్టం కలిగి ఉన్నామా? అది ఆలోచన చేయాలి. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంట? ఈ ధన్యుడు ప్రభువుని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి, ఉపదేశాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. అంటే ఫోర్స్ఫుల్గా, బలవంతంగా, ఒత్తిడి కింద ఏమైనా చేస్తున్నాడా? లేదు. అలాగ చేస్తే అది భక్తి కాదు. స్వచ్ఛందంగా, ప్రేమతో ప్రభు సన్నిధానానికి వెళ్ళాల. అక్కడ నాకు సమాధానం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, నేను ఆనందించే స్థలం ఇది, నా ప్రశ్నలకు జవాబు దొరికే స్థలం అది, నా సమస్యలు తీర్చబడే స్థలం అది. నిజముగా ప్రభువులోనే నాకు సర్వం ఉన్నది, ఆయన వల్ల నేను సమస్తాన్ని పొందుకుంటాను, నాకు ఆధారం ఆయనే నా జీవితానికి, కుటుంబానికి అని ఆనందంతో ప్రభు సన్నిధికి మనం వెళ్ళగలాలి. సంతోషంతో వెళ్ళాలి, ఆకలి ఉన్నట్టుగా వెళ్ళాలి. అవునా? సోషల్ మీడియా ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? ఓపెన్ చేయాలని తలంపే మన యొక్క మెదడులో ఏం చేస్తుంది? ఆ రసాయనం, డోపమైన్ అనే రసాయనాన్ని రిలీజ్ చేస్తుంటే వెంటనే ఆనందంతో ఓపెన్ చేస్తాం. ఇంకా బయటకు రావడం అని అంటే అది అసంభవం. ఎప్పుడు వస్తామో బయటకు తెలియదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి కూడా సంతోషంతో రావాలి. హృదయంలో సంతోషం కలగాల. ఫోన్ని ఆన్ చేయడానికి, ఫోన్ను ముట్టుకుని ఫోన్తో సమయం గడపడానికి ఉండే సంతోషం బైబిల్ తెరవడానికి ఉండాలా. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించేందుకు ఉండాలా. కూర్చుండి స్తుతి పాటలు పాడేందుకు, ఆరాధించేందుకు మనకు ఉండాలి. ఆ రీతిగా ఉంటే దేవునితో నువ్వు ఉన్నావు అనే దానికి అర్థం. కుటుంబం దేవునితో ఉన్నది అనే దానికి అర్థం. కుటుంబం ఈ వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నది అనే దానికి అర్థం. ఎందుకు? దేవునిలో ఆనందిస్తున్నారు, దేవుణ్ణి కోరుకుంటున్నారు, దేవుని సహవాసానికి వెళతా ఉన్నారు అనే దానికి అది అర్థమిస్తుంది. కాబట్టి ఆ జీవితం ఏం చేస్తుందంటే, వారు చేసే నిర్ణయాలను, వారి యొక్క ఆచరణలను దేవుడు దీవిస్తున్నాడు. అది ఏ రీతిగానంటే మనం చూస్తున్నాం, ఆ దీవించబడినటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. 3వ వచనం చదివితే, అతడు ఎవరితడు? ఆ ధన్యుడు.
ఆ ధన్యుడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట చూసారా? ఆ ధన్యకరమైన వ్యక్తి, ఆ దీవించబడినటువంటి వ్యక్తి ఏ రీతిగా దీవించబడ్డాడు? ధన్యుడని ఎంచబడ్డాడనంటే, ధన్యత అంటే అర్థం చెప్పాను కదా. మన కొండ మీద ప్రసంగంలో కూడా ఏం చూస్తున్నాం? ధన్యుడు 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 అనే మాటను పదే పదే మనం చూస్తున్నాం. ప్రభు పరలోక రాజ్యం గురించి ఆయన బోధ చేస్తున్నప్పుడు, పరలోక రాజ్య నియమాల గురించి ఆయన ప్రకటిస్తున్నప్పుడు కొండ మీద ప్రసంగంలో ధన్యులు అంటూ మాట్లాడాడు. ధన్యత అనేది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? సంతోషంతో ఆనందంతో ఉండే హృదయమే, జీవితమే ధన్యకరమైనటువంటి జీవితం, ధన్యకరమైనటువంటి హృదయం, సంతోషకరమైనటువంటి హృదయం. అయితే ఆ ధన్యత అనేది భౌతిక సంబంధమైన, భూ సంబంధమైనటువంటి విషయాలను బట్టి కానీ, ఆ జీవాన్ని బట్టి కానీ రాదు, కానీ పరలోకము నుండి కలుగునదే ఆ ధన్యత, పరలోకము నుండి వచ్చినదే ఆ సంతోషం. కాబట్టి ఈ ధన్యత అనే ఈ పదము ఈ భూ సంబంధమైనటువంటి విషయాలతో ముడిపడలేదు, కానీ ఆ పర సంబంధమైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్న దేవుని ఆత్మ, ఆ పరలోకపు జీవము మన జీవితాల్లోకి రావడాన్ని బట్టి, మన జీవితంలోకి రావడాన్ని బట్టి వచ్చే ధన్యత, తెచ్చే సంతోషాన్ని ఆధారం చేసుకుని ప్రభు మాట్లాడాడు. ఇది ఎక్కడ దొరికిందనండి ధన్యత? పరలోక రాజ్యంలో. యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడేది? కొండ మీద ప్రసంగం అంటే అది పరలోక రాజ్యానికి యేసు ప్రభు రారాజుగా ఉంటే, చక్రవర్తిగా ఉంటే, ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ధన్యులు అన్నాడు. అంటే పరలోకం ఆ ధన్యతని, ఆ సంతోషాన్ని మనకి ఇచ్చేదిగా ఉంది. ఈ రీతిగా దేవుడులో ఈ వ్యక్తి ఉన్నాడు. దేవుని జీవం, దేవుని ఆత్మ ఇతనిలో ఉంది. కాబట్టి ఇక్కడ ఆరంభించిన మాట ఏంటి? కాబట్టి అతడు చేయనదంతయు సఫలమగును. ఎందుకు సఫలమవుతుంది? ఎందుకు వర్ధిల్లుతున్నాడు? ఎందుకు దీవించబడుతున్నాడు? ఎందుకు అంతకంతకు దినాభివృద్ధి నొందుతున్నాడు అనంటే, దేవునిలో ఉన్నాడు, దేవుడితో ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ఆ పరలోకపు జీవాన్ని, ఆ పరలోకపు ఆత్మను తనలో నింపుకుంటూ సంతోషపడుతున్నాడు దేవుని బట్టి. కాబట్టి అతడు చేయనదంతయు సఫలమగును. మరి మనం కూడా ఈ విషయాన్ని బట్టి గొప్ప హెచ్చరిక, ఆలోచన, నిర్ణయం ఇక్కడ మనం చేయాలి. అతడు ఎక్కడున్నాడనంట? నీటి కాలువల యోరన నాటబడి. ఎక్కడున్నాడు? నీటి కాలువల యోరన నాటబడి. He shall be like a tree planted by the streams of water. ఎక్కడ అతడు నాటబడి ఉన్నాడు? మొక్కలాగా ఎక్కడున్నాడంట? నీటి కాలువ. ఎవరు ఆ నీటి కాలువ? దేవుడే, ప్రభువైన యేసే. ప్రవహించేది దేవుని జీవం, దేవుని ఆత్మ, పరలోకపు సమృద్ధి. ఏంటి అక్కడ ప్రవహించేది? నీరా? నీరు దేనికి సాదృశ్యం ఉంది? పరలోకపు సమృద్ధి, పరలోకపు జీవం, పరలోకపు ఆత్మ, పరలోకపు సంతోషం, పరలోకపు దీవెన, ఆశీర్వాదం ఆయన మందిరంలో ఉన్నది. తను ప్రేమించే, తన యందు ఆనందించే, తన సహవాసంలోకి వచ్చే కుటుంబంలో ఉన్నది. నిరంతరం దేవునితో హృదయాన్ని, మనస్సుని నింపుకుని జీవితంలో, వ్యక్తిలో కూడా అది ప్రవహిస్తున్నది. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, ఎల్లప్పుడూ ఆత్మతో నింపబడి ఉండండి. మనం దేవుని కుమారులమని ఆత్మ తానే సాక్ష్యము చెబుతున్నాడు. యేసుక్రీస్తు కూడా అంటాడు, మీరు తృష్ణపడి ఉండండి, దేవుని సన్నిధికి రండి, మీరు ప్రార్థించండి, నిత్యముగా దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుచాడు అని చెప్తున్నాడు. అంటే మనల్ని ఎక్కడ జీవించమంటున్నాడు దేవుడు? దేన్ని కోరుకోమంటున్నాడు? దేవుని ఆత్మజీవం మనలోనికి రావాలి. మనం అక్కడ నాటబడిన వారమై ఉండాలి. అంటే మన జీవితం ఎక్కడ ఆరంభం అవ్వాలి? నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. తన కాలంలో, ప్రతి కాలంలో పచ్చగా ఉంటుంది, ఆకులతోనూ, తర్వాత సమృద్ధి అయినటువంటి ఫలాలతో. అవునా? కాబట్టి ఆ చెట్టు ఎక్కడ ఉంది అనేది దాని జీవితాన్ని ప్రభావితం చేసింది. తన యొక్క కార్యాచరణ
ప్రభావితం చేసింది, తన జీవితాన్ని నిర్దేశించింది. అది ఎంతో ఫలించే చెట్టు, అభివృద్ధి చెందిన చెట్టు. అది ఎండకి ఎండదు, వడగాల్పికి అది వాడిపోదు, అది నిత్యం పచ్చగా ఫలభరితంగా ఉంది. ఎందుకని అది ఎక్కడ ఉన్నదో. కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎక్కడ నాటబడి ఉన్నాం, మన జీవితాలు ఎక్కడ నాటబడి ఉన్నవి అనేది మనం ఇక్కడ నిర్ణయిస్తే మన జీవితాలు కూడా ఏ రీతిగా ఉండబోతున్నామో అది మనం ఈ రీతిగా నేర్చుకునబోతున్నాం. యు గ్రో వేర్ యు ఆర్ ప్లాంటెడ్. అవునా? మనం చెట్టు ఎక్కడ వేసాం? ఆ వాకిల్లో వేసాం, పెరట్లో వేసాం. అది ఇంట్లో మొలుస్తుందా? లేదు. అది దాన్ని ఎక్కడ నాటితే అక్కడే మొలుస్తుంది, ఎక్కడ నాటితే అక్కడే మొలుస్తుంది. ఈ చెట్టు ఎక్కడ ఉందనంట? ఆ నీటి కాలువలు వెళ్తా ఉంటే ఆ యొక్క నది ఒడ్డున ఉన్నది, ఆ కాలం ఒడ్డున ఉంది, ఆ చెరువు ఒడ్డున ఉంది, ఆ ప్రవాహం పక్కన ఇది నాటబడి ఉన్నది అన్నప్పుడు ఆ చెట్టు ఎలాగ అభివృద్ధి చెందింది, ఫలిస్తుందో మనం చూస్తున్నాం. అందుకే దేవుడు అన్నాడు, నీవు ఎక్కడ నిల్చున్నావు, నీవు ఎవరితో ఉన్నావు, నీవెవరితో నడుస్తున్నావు. అవునా? మొదటి హెచ్చరిక ఏంటి? నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. ఎవరితో? దుష్టులతో, పాపులతో, అపహాస్యకులతో అన్నప్పుడు వాళ్ళ ఆలోచనతో నువ్వు ఏకీభవించద్దు, వారి మార్గాలను నిలవద్దు. వారు ఎక్కడైతే వారి సమయాన్ని, జీవితాన్ని పెట్టి వారి ఆలోచన నిర్ణయాలుగా మార్చి వారి కార్యాచరణ చేస్తున్నారో అక్కడ నువ్వు కూర్చోవద్దు అన్నాడు. అంటే నువ్వు అక్కడ నాటబడవద్దు చివరికి. అవునా? నువ్వు అక్కడ ఏకీభవిస్తూ హృదయాన్ని, జీవితాన్ని అప్పగించుకున్నట్టుగా అక్కడ నాటబడాలి. నువ్వెక్కడ నాటబడాలి అని? ఆ ధన్యుడు ఎక్కడ నాటబడ్డాడు? దేవునిలో నాటబడ్డాడు. ఆ ధన్యుడు ఎక్కడ నిల్చున్నాడు? దేవునిలో నిల్చున్నాడు. ఆ ధన్యుడు ఏ రీతిగా ఆనందిస్తున్నాడు? దేవునిలో, ఆయన ఉపదేశంలో ఆనందిస్తున్నాడు అని అంటారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనకి ఎంతో చాలా శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనకు తెలియజేస్తుంది ఆ ధన్యకరమైనటువంటి వ్యక్తి జీవితంలో నుంచి. అతడు ఎలా ఉన్నాడు అని అంటే చాలా బలంగా, లోతుగా నాటబడి ఉన్నాడు అన్నట్టు. అవునా? దేవునిలో అతడు ఉన్నాడు అనంటే మనం దేవదారు చెట్లు చూసినా, లేకుంటే మనం అశోక్ చెట్లు చూసినా, అలాగే మనం కొన్ని రకాలైనటువంటి ఏపుగా ఆకాశంలోకి ఎదిగే చెట్లు మనం చూసినప్పుడు దాని యొక్క ఏరులంట లోతుగా వెళ్ళిపోతాయి. ఎందుకనంటే అది అంతగా పైకి ఆకాశంలోనికి ఎదగాలనంటే దాని తల్లి ఏరు అంత లోతుగా కింద కూడా వెళితే అది పైకి వెళ్తుంది. కింద తన్ని పట్టి ఏరు, తల్లి ఏరు అలాగ పైకి ఎదుగుతుంది. అది అర్థమవుతుందా? కొన్ని చెట్లు ఎలా ఉంటే మన యాప్ చెట్లు చూసినా, కొన్ని రకాలైనటువంటి చింత చెట్లు చూసినా అలా గుమ్మురుగా ఉంటాయి. అవి గాలివానలు కూడా ఒకసారి ఏం చేస్తున్నవి, ఈ మామిడి చెట్లు అంటే పడిపోతుంది. కారణం ఏంటంటే ఈ ఆకాశంలోనికి తిన్నగా ఎదగని చెట్లు ఎలా ఉంటాయంటే అవి విస్తరించి చుట్టుపక్కలకి ఆకులతో, కొమ్మలతో అవి ఏం చేస్తున్నానంటే ఏళ్ళు కూడా లోతుగా వెళ్ళక చుట్టుపక్కల విస్తరిస్తూ ఉంటాయి. లోతుగా లేకపోవడం బట్టి ఏమవుతుంది? అది గాలివానకి కూలిపోతుంది ఒక రోజు. అలాగా దేవునిలో ఆనందించే వ్యక్తి, దేవునిలో నమ్మిక ఉంచే వ్యక్తి, దేవుణ్ణి ఆధారం చేసుకునే వ్యక్తి ఎలా ఉంటాడనంటే నీటి కాలువలో నాటబడి తిన్నగా వేపుగా ఆకాశంలోనికి ఎదుగుతూ ఫలించే చెట్టు వలె ఉంటాడు. హీ వాస్ గ్రౌండెడ్, హీ వాస్ స్టేబుల్, హీ వాస్ రూటెడ్ ఇన్ గాడ్. అర్థమవుతుందా? ఆ రీతిగా దేవుడు మనలో ఉండాలంటున్నాడు. తర్వాత అతడు ఎలా ఉన్నాడనంట నిరంతరం కూడా అతనిలోనికి జీవం వస్తా ఉంది. అతనిలోనికి కావాల్సినటువంటి ఆ లవణాలు ఎక్కడి నుంచి వస్తున్నవి? ఆ భూమిలో నుంచి, నీటిలో నుంచి కావలసిన సమృద్ధి తీసుకుంటుంది. ఏర్ల ద్వారా లోతైనటువంటి జలాలలో నుంచి అది నిరంతరం సమృద్ధి తీసుకుంటుంది. అవునా? పైకి కనబడే నీళ్లు ఎప్పటికైనా ఆవిరైపోవచ్చు, తగ్గుముఖం పట్టవచ్చు. కానీ లోతైన జలాలు అలా ఉంటావా? ఉండవు కదా. ఆ పొరల్లో నుంచి నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అందుకే ఈ చెట్టు ఎలా ఉందనంట లోతుగా పైన ఈ ఏర్లు విస్తరించిన చెట్టుకి మనమే నీళ్ళు పోయాలా. కానీ ఈ కొన్ని రకాల చెట్లు చూడండి, ఆ కొండల్లో మొలుస్తూ ఉంటాయి, అరణ్యాల్లో అడుగుల్లో మొలుస్తూ ఉంటాయి. ఎవరు నీళ్ళు పోస్తున్నారు వాటికి? ఒక్కసారి నీరు పోస్తే సమృద్ధిగా దాచుకుంటుంది. తర్వాత అది లోతుగా వెళ్ళి ఆ యొక్క ఈ గ్రౌండ్ వాటర్ అంటే
ఈ నేలలో ఉండే పొరలో ఉండే నీటిని తీసుకుంటుంది. కాబట్టి ఈ రీతిగా నాటబడినటువంటి ఈ ధన్యుడైన వ్యక్తి దేవునిలో నాటబడి దేవునిలో ఉన్నటువంటి జీవాన్ని, అంటే వాటర్ని అంటే దేవుని జీవాన్ని, దేవుని ఆత్మను కలిగి అతడు ఏం చేస్తున్నాడు? తన అనుదిన జీవితంలో బలాభివృద్ధి పొందుతున్నాడు, సమృద్ధి కలిగి ఉంటున్నాడు, సంతృప్తి కలిగి ఉంటున్నాడు, ఆనందాన్ని కలిగి ఉంటున్నాడు. దేవుని చేత, దేవుని ద్వారా, దేవుని వలన పూర్తిగా దేవుణ్ణి ఆధారం చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి ఎలా ఉంటాడనంట? ఫలమిచ్చు చెట్టు వలె. ఎలా ఉన్నాడు? ఫ్రూట్ఫుల్ పర్సన్, ఫలమిచ్చే చెట్టులాగా ఉన్నాడు. అంటే నానాటికి అభివృద్ధి. ఫలాలంటే ఏంటి? జీవితానికి ఒక పరమార్థం. చెట్టుకి పరమార్థం ఎప్పుడు వస్తుంది? పూలు పూసేదైతే కాలాన్ని బట్టి పూలు పోయాల, కాయలు కాసేదైతే కాలానుగుణంగా కాయలు కూడా కాయాల. అంటే అది ఫలం, పువ్వు ఫలమే, కాయ ఫలమే. అలాగా అభివృద్ధి చెందాలి, అలాగా అభివృద్ధి చెందారు. వాళ్ళు చేసే నిర్ణయాలు కూడా ఫలభరితంగానే ఉంటాయి, వారి జీవితం ఫలభరితంగా ఉంటుంది, వారి యొక్క సంబంధ బాంధవ్యాలు ఫలభరితంగా ఉంటాయి. అంతేకాదు వారి జీవిత సాక్ష్యం కూడా ఎలా ఉంటుందనంటే ఫలభరితంగా, ఇతరులను ప్రోత్సహించేదిగా, ఇతరులను బలపరిచేదిగా, ఇతరులను దీవించేదిగా ఉంటుందన్నమాట. అవునా? ఒక నిజమైనటువంటి దేవుని ఆధారం చేసుకున్న వ్యక్తి ఎంతో ప్రభావితం చేయగలడు తెలుసా? కుటుంబాల వ్యక్తుల జీవితాలనే ప్రభావితం చేయగలడు. బోధించకుండానే ఆ వ్యక్తి ప్రభావితం చేస్తాడు. ఒక పచ్చని చెట్టు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? నిండుగా కాయలు ఉన్న చెట్టు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. అలాగే ఈ వ్యక్తి కూడా చాలా శ్రేష్టమైన మాట ఏంటి తెలుసా? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఏంటంటే ఆకు వాడక స్టడీగా ఉన్నాడు అనమాట. అంటే కష్టకాలాలు రావని దేవుడు చెప్పట్లేదు, నష్టం జరగదు అని దేవుడు చెప్పట్లేదు. వాతావరణంలో మార్పులు వస్తవి, తుఫాన్లు వస్తవి, విపరీతమైనటువంటి ఎండ వేడిమి తాకిడి వస్తుంది, వడగాల్పులు వస్తవి, భూమి దాని పైన సారం ఎండిపోద్ది. కానీ దాని ఆకు వాడట్లేదంట. కారణం దేవుడు దానికి జీవాన్ని ఇస్తున్నాడు. అవునా? ఈ చెట్టు ఆ దేవునిలో ఉన్నది, నీటి కాలవల యోరణ ఉన్నది, జీవం దేవుని నుంచి వస్తుంది, ఫలం దేవుని జీవం ద్వారా వస్తుంది. మరి ఎందుకు వాడిపోతుంది? ఎందుకు ఆకు రాలుతుంది? అవునా? ఏ నష్టం ఉండదు, ఏ శాపము రాదు అని దేవుడు చెబుతా ఉన్నాడు అనమాట. ఇంకా చాలా గొప్ప ఉద్దేశం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అతడు చేయనిదంతయు సఫలమగును. ఈ మాట ఎంతో శ్రేష్టమైన మాట. ఎవరైతే దేవునితో ఉంటారో, దేవునిలో ఉంటాడో ఆ వ్యక్తి చేసేది ఎన్నడూ కూడా నష్టంగా ఉండదు, ఎన్నడూ కూడా శాపాన్ని కొని తెచ్చుకోడు, ఎన్నడూ కూడా తన కుటుంబం జీవితం పాడైపోయిందని సమాజం చూడలేదు, సాతానుడు కూడా అలాగూ చేయలేడు. అవునా? ఎందుకంటే అతడు నీటి కాలువల యోరణ నాటబడి తను ఫలించే చెట్టుగా ఉన్నాడు. కాబట్టి చేయనిదంతా దేవునిలో నుంచి చేస్తున్నాడు, దేవునితో ఉండి చేస్తున్నాడు, దేవుని వలన చేస్తున్నాడు. కాబట్టి అతడు చేయనిదంతయో అంత సఫలం, దీవెన, ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. బైబిల్లో కొన్ని జీవితాలు మనం చూస్తే అది ఏ రీతిగా అనేది మనకు అర్థమవుతుంది. దావీదు ఒక చక్కటి మాట అంటాడు 37వ కీర్తన 25వ వచనంలో, అతడు నీటి కాలవల యోరణ నాటబడిన ఒకటి చక్కటి చెట్టు లాంటి వాడు, అతడు ధన్యుడు, దేవునిలో దీవించబడి ఆశీర్వదించబడిన ఒక వ్యక్తికి అతడు ఒక చక్కటి సాదృశ్యం. ఏమంటాడు? నేను చిన్నవాడనై 37వ అధ్యాయం 25వ వచనం, నేను చిన్నవాడినై ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతుడు ఎడవబడుట గాని వారి సంతానం భిక్షవిత్తుడ గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు ధారులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడురు. ఏమవుతారంట? వారు ఆశీర్వదించబడుదురు. దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను చిన్నవాడినా ఇప్పుడు ముసలివాడిని కానీ సాక్ష్యం ఇస్తున్నా, నీతిమంతుడు. ఎవరి నీతిమంతుడు? నీటి కాలవల యోరణ నాటబడిన చెట్టు వంటి వాడు, దేవునిలో ఉన్నవాడు, దేవుని వల్ల నీతిమంతుడిగా తీర్చబడ్డాడు,
దేవుని వాక్యం ఆనందించే వ్యక్తి, దేవుని సహవాసంలో ఆనందించే వ్యక్తి, దేవుడి నుంచి వినే వ్యక్తి, దేవుడు చెప్పింది చేసే వ్యక్తి. ఈ వ్యక్తి ఎలా ఉంటాడనంటే నిత్యం ఆశీర్వదించబడతాడు. తనే కాదు, తన యొక్క బిడ్డలు, వారి యొక్క సంతానం 3వ తరం వరకు కూడా ఆశీర్వదించబడుతున్నారు. దేవుడు ఎంతో శ్రేష్టమైన మార్గాన్ని మన ఎదుటి ఈరోజు పెట్టాడు. ఒక ధన్యకరమైనటువంటి మార్గం, దీవించబడినటువంటి మార్గం, ఆశీర్వదించబడినటువంటి మార్గం ఏంటో దేవుడు మనకు చెబుతున్నాడు. అయితే ఈ మార్గంలో మనం నిలిచి ఉండాలంటే ఒక నిర్ణయం మనం చేయాలి. మనం ఎక్కడ నాటబడడానికి ఇష్టంగా ఉన్నాం, ఎక్కడ నాటబడ్డాం మనం అనేది కూడా మనం వివేచనతో ఆలోచించాలి. ఎక్కడున్నాం మనం, ఎవరితో ఉన్నాం, ఎవరికి వింటున్నాం, ఎవరికి మన జీవితాలు, మన యొక్క కుటుంబాలను అప్పగించుకున్నాం, అది మనం ఆలోచన చేయాలి. చాలా ఎక్కువ మంది ఈ రోజుల్లో, నేను కూడా అధికంగా పరితపిస్తూ ప్రార్థనలో కానీ నేను చూసినప్పుడు కానీ హృదయం గుంజుకుంటున్నటువంటి విషయం, బాధపడే విషయం, కులాల్లో మనుషులు నాటబడ్డారు, మతంలో నాటబడ్డారు, దేవునిలో కాదు. కొంతమంది అయితే దేవునికి వెలుపల లోకంలో నాటబడ్డారు. మరి ఏమవుతుంది అనంటే వారు 2వ మార్గంలో ఉన్నారు. మొదటి మార్గంలో మనం ఉన్నాం అనంటే దేవుళ్ళు ఆనందించేవారుగా ఉన్నాం. నిజ దేవుడు అన్నప్పుడు నిజమైనటువంటి దేవుని దాసులు, దేవుని యొక్క సంఘము, క్రీస్తు దేహముగా కట్టబడుతున్నటువంటి సమాజంలో మనం ఉండామా? నిజంగా దేవుని సన్నిధిలో నిలిచే స్థలం, దేవుడు మొరపెట్టినప్పుడు ప్రార్థన ఆలకించే స్థలం, దేవుని యొక్క జీవము మందిరంలో సమృద్ధిగా ఉన్నటువంటి స్థలం ఎక్కడో అక్కడ ఉండాలా? ఈ కులం ఇక్కడుంది, నా మతం ఇది అన్నట్టు కులంతోనో లేకుంటే ముడిపెట్టుకున్నటువంటి మతం అనే సమాజంలోనూ ఉండిపోతే నష్టపోయేది చివరికి నీవు ఎక్కడ నాటబడ్డావో ఆ జీవితం ఆధారం చేసుకుని. అందుకే ఇక్కడ దేవుడు 2వ మార్గం గురించి మాట్లాడుతూ దుష్టులు అలాగున ఉండక, దేవుడు ఏమన్నాడు? దుష్టులు. దీవించబడిన వాడు దేవునిలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవుని వల్ల అనునిత్యం జీవిస్తున్నాడు, అతడు ఎంతో ఆశీర్వదించబడి ఉన్నాడు, అతడు చేయనిదంతా కూడా దీవెనకరంగా ఉంది. అయితే ఈ దుష్టుడు ఉన్నాడు, ఈ దుష్టుడు గురించి మాట్లాడుతూ దుష్టుడు అలాగన ఉండక, ఎలాగైతే దీవించబడి ఆశీర్వదించబడినటువంటి ఈ ధన్యుడైనటువంటి ఈ యొక్క వ్యక్తి ఏ రీతిగా దీవించబడి ఉన్నాడు, అలాగన ఉండక ఎలాగుంటాడంటే గాలికి చెదరగొట్టు పొట్టువలే, న్యాయ విమర్శలో దేవుని ఎదుట కూడా నిలబడక పూర్తిగా నాశనం అయిపోయినటువంటి వ్యక్తిగా ఇతడు ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇతడు? 2వ మార్గంలో నిలిచి ఉన్నాడు. లైఫ్ వితౌట్ గాడ్, లైఫ్ వితౌట్ పర్పస్, దేవుడు లేనటువంటి జీవితం, దేవుని మార్గంలో లేనటువంటి జీవితం. అది లోకంలో జీవించే వారికి ఎలా ఉంటుందనంటే ఆనందంగా సంతోషంగానే ఉంటుంది, వినోదంగా ఉంటుంది. అవునా? సినిమాలు చూసే వాళ్ళకి వినోదం లేదా? వెబ్ సిరీస్లు చూసే వారికి వినోదం లేదా? సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకా ఇతరత్ర పాప సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క వీడియోలు చూస్తూ ఉండే వారికి ఆనందం కలగదంటే ఖచ్చితంగా ఉంది ఆనందం, వారి హృదయం సంతోషించింది. కానీ అదేమవుతుందనంటే ఈ లోక సంబంధమైనది, ఈ దేహంతో సంబంధించి ఈ ప్రాణాన్ని నింపి ఏమవుతుందంటే ఒకరోజు దేవుని సన్నిధిలో నిలబడలేని వారిగా చేసి తీర్పు పొంది దేవుడు లేని నరకానికి వారు వెళ్ళిపోయేదానికి కారణమవుతుంది. ఏంటది కారణమైంది? ఏదైతే వారి హృదయాన్ని నింపుకున్నారో, ఏదైతే వారి హృదయం మనసు పట్టబడిందో అది ఒక రోజున వారిని దేవుని ఎదుట నిలబెట్టి తీర్పు పొంది న్యాయ విమర్శలో వారు పొట్టులాగా కాలిపోయేదానికి అగ్నిగుండంలో నరకాగ్నిలో వేయబడుతున్నారు. మరి వారి జీవితంలో ఆనందాన్ని అనుభవించలేదా? అనుభవించారు. సంతోషంగా లేరా? అవును, చాలా సంతోషంగా ఉన్నారు. లోకాన్ని బట్టి, మతాన్ని బట్టి, కులాన్ని బట్టి. మంచిది, సమాజంతో ఉన్నావు, 1000 మంది ఉన్నారు, 1000 మందితో నువ్వు ఉన్నావు, ఆ మతంలోనే ఉన్నావు, ఆ మత విశ్వాసంలోనే ఉన్నావు, ఆ కులంలో ఉన్నావు, సంతోషమే. కానీ నిజ దేవునిలోకి రాలేకపోతే, నిజంగా దేవుని అనుభవించి తెలుసుకోలేకపోతే, ఆయన సహవాసాన్ని రాకపోతే, నిజమైనటువంటి సేవకునితో ఆ సేవా పరిచర్యలో ఆ సంఘంలో నాటబడకపోతే ఫలించదు. ఆ ఫలం ఉండదు, ఆ కుటుంబంలో ఉద్దేశం ఉండదు, దేవుని సన్నిధి ఉండదు, ఆనందం ఉండదు, ఆ పరలోక జీవం ఆత్మ రాదు. కానీ
ఆ జీవితం చివరికి న్యాయ విమర్శలో దేవుని చేతి ఇది నా కుటుంబం కాదు అని దేవుడు సెలవిచ్చి ఆ కుటుంబాలు నాశనం చేస్తాడు. సొదొమ గొమొర్రా కుటుంబం ఉన్నది, అది ఎవరి కుటుంబం? లోతు కుటుంబం. దినదినం బాధించబడుతూ అతను అక్కడే ఉన్నాడు. కానీ దేవుడు కనికరం ఏం చేసిందంటే అబ్రహాం ప్రార్థన ద్వారా వారిని అక్కడి నుంచి ప్రత్యేకించి ఒక ప్రాంతానికి తీసుకొచ్చి మరలా దేవుడు ఏం చేశాడంటే ఆ దేవదూతల చేత మిగిలిన ఆ కుటుంబాలన్నిటికీ విమర్శ చేసి తీర్పు చేసి అగ్ని గంధకాలతో కాల్చేశాడు. కానీ ఒక్క కుటుంబాన్ని దేవుడు ఆ సమయానికి రక్షించాడు. దేవుడు మన కుటుంబాలను దేవుని కుటుంబాలుగా పిలుస్తున్నాడు. దేవుడు మన కుటుంబాల మీద దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన కుటుంబాల మీద ఆయన తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఎఫెసీ పత్రికలో దేవుడు రాయించాడు, ఆ పరలోకమందు ఈ భూమి మీద ఉన్న మన కుటుంబాలను దేవుడు పరలోక కుటుంబాలుగా పిలుస్తూ మన కుటుంబాలకి నేను దేవుడుగా ఉన్నాను అని పరలోకంలో ప్రకటించుకుంటున్నాడంట. ఆయన ఏమని పిలువబడుతున్నాడు? పరలోకంలో మన కుటుంబానికి దేవుడుగా, మన కుటుంబానికి తండ్రిగా పిలువబడుతున్నాడు. ఇదెంత ఆధిక్యత! ఎందుకంటే ఆయనలో మనం నాటబడితే కులంలో కాదు, మతాల్లో కాదు, లోకంలో అస్సలే కాదు, మనం దేవునిలో నాటబడాలి, దేవుని వాక్యంలో నాటబడాలి. 66 గ్రంథాల్లో 66 పుస్తకాల్లో దేవుని వాక్యం ఏం చెబుతుందో అదే మనకి జీవం, అదే మనకి ఆత్మగా మన ప్రాణాన్ని నింపాలా, మనకు ఆధారం అవ్వాలా, మనకి ఉపదేశం అవ్వాలా, మనకు మార్గనిర్దేశం అవ్వాలా, మన జీవితాన్ని సంతోషం ఇచ్చేది అవ్వాలి. అలా కాకుండా నా కులం నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నా మతం నన్ను ప్రభావితం చేస్తుంది, నా సమాజం నన్ను ఇలా రమ్మంటుంది, ఇలా లేకపోతే నష్టపోతా, ఇలా లేకపోతే నేను ఒంటరిగా అవుతా, ఇలా లేకపోతే ఏదో నేను నష్టపోతా, నా పిల్లలు పెళ్లికి రారు, మా వ్యవస్థలోనికి రారు, మనల్ని ఇన్వైట్ చేయరు, లేకుంటే వాళ్ళు మా జీవితాల్లో రారు అని అలాగ చెడిపోయిన సమాజంతో, కుళ్ళిపోయిన సమాజంతో, పాపంతో నింపబడి ఆ దుష్టుల సమాజం లాగా వారు నశించిపోవడానికి, కొట్టులాగా అగ్నిలో కాల్చబడడానికి వారి జీవితాలు ఉంటే నేను వారితోనే ఉంటా, వారితోనే కలుస్తా. అది సమాజం పెద్దది, అది నన్ను ప్రభావితం చేస్తుంది. నేను దూరంగా ఉంటే నాకు నష్టాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు నా జీవితానికి, ప్రాణానికి ఇబ్బంది కలగజేస్తారు, మా జీవనానికి ఇబ్బంది అవుతుంది, మా కుటుంబ సాక్ష్యానికి, జీవితానికి ఇబ్బంది అవుతుంది, మేము ఒంటరి వేరవుతాం అలాగా ఆలోచన చేస్తే రేపొద్దున భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు, ప్రపంచమంతా 700 కోట్ల మంది ఉన్నారు. అందరు ఏకమై దేవుని బ్రతిలాడి ఒక వ్యక్తి నరకానికి పోకుండా ఆపగలరా? దేవుని హృదయాన్ని పాపి ఒక ఘోరంగా జీవించాడు, మతంలో జీవించాడు, లోకంలో జీవించాడు, దుష్టుడిగా జీవించాడు. అతని జీవితాన్ని బట్టి దేవుడు తీర్పు తెచ్చి ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? ఇప్పుడు నరకానికి పంపుతాడు. అనుకుందాం, ఇన్ని కోట్ల మంది అడ్డుపడి ఏదైనా చేయగలరా? దేవుని నిర్ణయాన్ని మార్చగలరా? తీర్పును మార్చగలరా? లేదు. ప్రపంచంలో గొప్ప వ్యవస్థలుగా, లేకుంటే రక్షణ వ్యవస్థలుగా, లేకుంటే ఆర్మీ వ్యవస్థలుగా ఉన్న ఈ గొప్ప సైన్య సమూహం అంతా కలిసి దేవుని భయపెట్టి ఆయన నిర్ణయాలు ఏమైనా మార్చగలరా? ఏం మార్చలేరు. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ కొద్ది మంది, ఈ కొద్ది సమాజం, కొంత జీవితం ఈ లోకానికి అప్పచెప్పుకుని, ఈ ప్రభావానికి అప్పచెప్పుకుని, మనం గనక మనుషుల ఆమోదం కోసం, మనుషుల యొక్క సహవాసం కోసం, వారితో మనం నిలిచేదాని కోసం, నడిచేదాని కోసం, వారిని మనం పిలుచుకునే దానికోసం, మరణం వారిని పిలుచుకునే దానికోసం, అలాగా కులాలకి, మతాలకి, లోకానికి అంటు కట్టబడి అక్కడ నాటబడి జీవిస్తే మన జీవితాలు ఎంతో నష్టపోతవి. దేవుడు ఒకరోజు న్యాయవర్ష ఉందని చెప్పాడు. మనం జీవించిన జీవితాన్ని బట్టి, మనం చేసుకున్న ఎన్నికలను బట్టి ఆయన మనం తీర్పు తెచ్చబోతున్నాడు. మన జీవితాన్ని తీర్పు తెచ్చబోతున్నాడు. మన ఎన్నిక చేసిన తీర్పు తెచ్చబోతున్నాడు. అప్పుడు ఆ రోజున న్యాయ విమర్శలో నీతిమంతులు మాత్రమే నిలుస్తారనట. నీతిమంతులు మాత్రమే దేవుని యొక్క ఆమోదం పొందుతారు. నీతిమంతులు మాత్రమే సదాకాలంలో దేవుడితో ఆయన సన్నిధిలో నివసిస్తారు. కానీ దుష్టులు దేవుడు లేనటువంటి మరొక స్థానానికి నరకానికి వెళ్ళిపోతూ వారు తీర్పు తెచ్చబడిన వారై అగ్నిగుణంలో యుగాలు బాధించబడేందుకు వారు దానిలోనికి నెట్టివేయబడుతున్నారు. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం చేయాలి. ఏ మార్గాన్ని మనం ఎన్నుకుంటున్నాం? నీతిమంతుల వలె ఆ యొక్క నీటి కాలువలో ఎవరో నాటబడినటువంటి మార్గమా? దేవుల్లో నాటబడిన జీవితం మనమా కోరుకుంటున్నామా?
లేకుంటే దుష్టులు నడిపించబడుతున్నటువంటి ఈ లోకాన్ని అనుభవిస్తూ మతాల్లో ఉండి కులంలో ఉండి ఆనందించే ఈ జీవితాన్ని మనం కోరుకుంటున్నామా? ఎక్కడ నాటబడడానికి ఇష్టపడుతున్నాం? దేని ప్రభావం కింద ఉండడానికి ఇష్టపడుతున్నాం? ఏంటి మన ఎన్నిక? ఈరోజు దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గం నాశనము నడుపును. దేవుడు మన హృదయాలను ఎరిగినవాడు, దేవుడు మన జీవితం అంతటిని ఎరిగినవాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడి నుంచి మనం తప్పించుకోలేము. దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. మన హృదయ తలంపులను, మన జీవితాలను, మనం చేసిన నిర్ణయాలను అన్నిటినీ ఆయన తీర్పులను తీసుకొస్తాడు. ఎన్నో మార్లు దేవుడు మాట్లాడను, అయినా పదే 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 మతాన్ని నిడవలేం, కులాన్ని నిడవలేం. అదే జీవితాన్ని పట్టుకుని లోకంలో జీవిస్తూ యాలాడుతూ ఉంటూ దేవుడు గమనించట్లేదు అనుకుంటున్నాం. దేవుణ్ణి లేకున్నట్టుగా, దేవుడు లేడన్నట్టుగా జీవిస్తున్నాం, దేవుణ్ణి మరచి జీవిస్తున్నాం. కానీ దేవుడైతే విమర్శ ఆయన చేయబోతున్నాడు. అంతటిని ఆయన గ్రహిస్తున్నాడు, అంతటిని దేవుడు తెలుసుకుంటున్నాడు, దేవుడు అంతటిని లెక్కబడుతున్నాడు. ఒకరోజు ఈ లోకాన్ని విడిచినప్పుడు సమాధికి వెళ్ళిపోయిన తర్వాత సమాధి వెలుపల ఒకటే మన మీద జీవించిన జీవితం అంతా తీర్పులో నిలిచి ఆ రోజు ఎవడు ఆపలేడు. మతంలో మనకున్న పైన ఉన్న ఆ మత నాయకుడు ఆపలేడు, సమాజంలో పెద్దలుగా ఉన్నవారు ఆపలేరు, కులం ఆపలేదు, కులం కట్టడ ఆపలేదు. కానీ దేవుడు ఖచ్చితంగా విమర్శ చేసి వెంటనే దేవుడు ఉన్న వ్యక్తి అయితే ధన్యుడు అని చెప్పేసి పరదేశం పంపిస్తాడు. వెంటనే దేవుడు ఆ కళ్ళు ఇక్కడ మూయగానే విమర్శలో తీసుకెళ్ళి అతడు దేవునికి వెలుపల మతంలోనో కులంలోనో వ్యవస్థలోనూ జీవించిన వ్యక్తి అయితే, లోకంలో పాపంలో ఆనందిస్తున్న వ్యక్తి అయితే నరకానికి పంపిస్తాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఎంత చెప్పినా ఎన్ని మాట్లాడినా ఈ మనిషి ఈ దేహంలో ఏం చేస్తున్నట్టే మార్పు చెందలేదు కాబట్టి, తన ప్రాణంలో నూతనంగా తిరిగి జన్మించలేదు కాబట్టి, వాక్యాన్ని రుచి చూడలేదు కాబట్టి, దేవుని జీవాన్ని ఆత్మను నింపుకోలేదు కాబట్టి, ఆ వ్యక్తి ఆత్మలో తిరిగి నూతనమైన వ్యక్తిగా జన్మించలేదు కాబట్టి మతాన్ని ఎడవలేడు, తన మార్గాన్ని మలుచుకోలేడు, ఆ కులాన్ని ఎడవలేడు, ఆ కులపు నీడలో నుంచి బయటకు రాలేడు. వచ్చిన వారంతో సాక్ష్యం ఇస్తున్నారు, వారు ధన్యులుగా జీవిస్తున్నారు, వారు ఎంతో దీవించబడి ఉన్నారు. అనేకులకు వారు దీవెనకరంగా నేటికి జీవిస్తున్నారు, ఎంతో ప్రభావితం చేస్తున్నారు వారు దేవుని బట్టి, దేవుని నామాన్ని బట్టి. దేవుడు మన జీవితాలను ఎంతో ఫలభరితంగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. మన ప్రార్థనాత్మతో ప్రభు సన్నిధానంలో మనం ఉందాం. కొద్ది సమయం మనం ఆలోచన చేద్దాం. ప్రభు మనకు సహాయం చేయలాగిన దేవుని వైపు మన కనులెత్తుదాం. ఈ వర్తమానాన్ని బట్టి మనం ఒక నిర్ణయం చేద్దాం. ప్రభు సహాయం కొరకు మనం అర్థిద్దాం. పరిశుద్ధులకు తండ్రి, శ్రేష్టమైనటువంటి వాక్య పరిచయం మాకు చేసాం. మేము ఏ మార్గాల్లో నిలిచి ఉండాలో, ఎక్కడ నాటబడాలో, ఎట్టి ఆలోచన నిర్ణయాలు మనం చేయాలో మాకు బోధపరిచాం. మాకు ధన్యుడైనటువంటి వ్యక్తిని చూపించాం, దుష్టుడైనటువంటి వ్యక్తిని చూపించాం. ధన్యుడు ఏ రీతిగా నిజంగా దీవించబడినాడు, నీ చేత ఆశీర్వదించబడినావో మాకు బోధించావు ప్రభా. నా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా జీవితాలను ఫలభరితంగా చేయండి, మా జీవితాలు ఆశీర్వాదకరంగా చేయండి మేము కోరుతున్నాం, ప్రార్థిస్తున్నాం. మా జీవితాన్ని సన్నిధివ్వండి ప్రభా. మీ ఆత్మ సహాయం మాకు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృప మేడలు విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇన్న వాక్యమును మా జీవితాల్లో నా ప్రభా ఫలభరితం చేయండి. మేము ఫలించినట్లుగా, బహుగా ఫలించినట్లుగా మీ వాక్యపు సందేశంతో నిరంతరం మా జీవితాలు పనిచేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు నామములో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.